Good morning, students. Okay, good morning once again. ఒకసారి ఎవరో ఒకరు రెస్పాండ్ అమ్మ, వాయిస్ ఆడిబుల్ గా ఉందో లేదో. నెంబర్ 4 రెస్పాండ్ ప్లీజ్. Yes, sir. వాయిస్ ఉంది సార్. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. ఓకే, వాట్ యూర్ డిస్కసింగ్ ఎస్టర్డే? అంటే ఎస్టర్డే సాటర్డే క్లాస్ లో మనం డిస్కస్ చేసింది ఒకసారి స్క్రీన్ మీద చూపించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఒకసారి మనకి ఈ లోపు ఒక 2 minutes లో అయిపోతుంది. ఈ లోపు మనకు స్టూడెంట్స్ అంతా గ్యాదర్ అయిపోతారు. ఆల్రెడీ 75 members వచ్చేసారు, 72 members. గుడ్. ఇంకో 1 minute అది 2 minutes అది మనం రికలెక్ట్ చేసుకుంటే ఒకసారి నెక్స్ట్ క్లాస్ మన ఈరోజు క్లాస్ స్టార్ట్ చేసేయచ్చు. ఓకే, రైట్. సాటర్డే క్లాస్ లో మనం ఎండ్ ఆర్ నాట్ ఆర్డర్ బై అనేది ఈ ఆపరేటర్స్ ని బేస్ చేసుకుని ఈ క్లాస్ చెప్పుకున్నాం, డిస్కస్ చేసింది. ఎండ్ ఆపరేటర్, ఆర్ ఆపరేటర్, నాట్ ఆపరేటర్ తెలిసిందే మనకి. ఓకేనా, లెటెస్ట్ కన్సిడర్. ఇప్పుడు మనం ఇక్కడ ఈ టేబుల్ ని ఎగ్జాంపుల్ తీసుకుని స్టూడెంట్ ఎంప్లాయీ టేబుల్ ఎగ్జాంపుల్ తీసుకుని మనం డిస్కస్ చేసాము. ఓకే, ఓకేనా. దాంట్లో మనకు రికార్డ్స్ ఏమని అనేది చూసాము మనం. దాంట్లో ఎండ్ ఆపరేటర్ ని బేస్ చేసుకుని ఎండ్ ఆపరేటర్ ఎందుకు యూజ్ చేస్తాం, అసలు మనకి మల్టిపుల్ కండిషన్స్ మనం డిఫైన్ చేయాలంటే ఎండ్ ఆపరేటర్ యూజ్ చేస్తాం అని చెప్తున్నాం. ఓకేనా, సింటాక్స్ ఇది. సెలెక్ట్ కాలమ్స్ ఫ్రమ్ టేబుల్ వేర్ కండిషన్ 1, కండిషన్ 2, కండిషన్ 3 లైక్ దట్. ఓకేనా, ఆ కండిషన్స్ అనేది ఎండ్ ఆపరేటర్ లో బోత్ కండిషన్స్ ఆర్ ట్రూ, ఆర్ గెటింగ్ ట్రూ యాజ్ రిజల్ట్, అదర్వైజ్ వీఆర్ గెటింగ్ ఫాల్స్ రిజల్ట్. ఆ కండిషన్స్ రెండు మనం ఏదైతే కండిషన్స్ చెప్పినా ఆ కండిషన్స్ రెండు టేబుల్ రికార్డ్స్ ని, టేబుల్లో ఎంటిటీస్ ని సాటిస్ఫై చేస్తే, అంటే కాలమ్స్ లో ఉన్న వాల్యూ డేటాని టేబుల్లో డేటాని సాటిస్ఫై చేస్తే వీఆర్ గెటింగ్ రిజల్ట్, అదర్వైజ్ వీఆర్ గెటింగ్ ఎర్రర్ మెసేజ్. ఓకే, ఇక్కడ చూడండి, అక్కడ ఎంప్లాయీ టేబుల్ అంటే ఎంప్లాయీ టేబుల్లో మనకి శాలరీ, నేమ్, ఏజ్, ఎంప్లాయీ ఐడి ఇవి మాత్రమే ఉన్నాయి మనకి. ఓకేనా, వాటిని బేస్ చేసుకుని మనం వేర్ శాలరీ లెస్ దాన్ 12,000, ఏజ్ గ్రేటర్ దెన్ 20 అని చెప్తున్నాము. ఆ కండిషన్ సాటిస్ఫై చేస్తే మనకు డిస్ప్లే చేయాలని చెప్తున్నాము. అర్థమైందా? ఆటోమేటిక్గా ఆర్ గెటింగ్, దిస్ ఈస్ ద రిజల్ట్ వీఆర్ గెటింగ్. ఓకే,
12,000 కంటే లెస్ దెన్ శాలరీ ఉండాలి, ఏజ్ 20 years కంటే అబవ్ ఉండాలని చెప్పి కండిషన్ అమ్మా. ఆర్ ఆపరేటర్ కూడా తెలిసిందే మనకి. ఆర్ ఆపరేటర్ అంటే మనకి ఇఫ్ బోత్ కండిషన్స్ ఆర్ ట్రూ, ఇఫ్ ఎనీ వన్ కండిషన్ ఇస్ ట్రూ, వన్ ఇన్పుట్, ఏ ఇన్పుట్ మనకి ట్రూ అయినా సరే వీఆర్ గెటింగ్ ట్రూ యాజ్ ఏ రిజల్ట్. ఇది మనకు తెలిసిందే, మనం డిస్కస్ చేసిందే, మనం అంత ఎక్కువసేపు చెప్పుకోవాల్సిన పని లేదు. సేమ్ పైన కండిషన్ మన పైన క్వరీనే ఆర్ ఆపరేటర్ బేస్ చేసుకుని ఎగ్జిక్యూట్ చేస్తే రిజల్ట్ ఎలా వస్తుంది అనేది చూసాము. నెక్స్ట్ మల్టిపుల్ ఎగ్జాంపుల్స్, డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ని వాటిని ఎగ్జిక్యూట్ చేసి చూసాము. నాట్ ఆపరేటర్ అంటున్నాము, ట్రూ అయితే ఫాల్స్, ఫాల్స్ అయితే ట్రూ. ఎంప్లాయ్ ఐడి నాట్ 1001 ఎంప్లాయ్ ఐడి అయిన వాళ్ళు కాకుండా ఎక్సెప్ట్ 1001 వీఆర్ డిస్ప్లేయింగ్ ద రికార్డ్స్. ఓకేనా. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ, ఎవరిని తీసుకుంటున్నాం, ఎంప్లాయీ టేబుల్ యూజ్ చేస్తూ కండిషన్ రాస్తున్నాం. వేర్ కండిషన్ ఆల్రెడీ వేర్ క్లాస్ గురించి ఫ్రైడే క్లాస్ లో మనం డిస్కస్ చేసామమ్మా. వేర్ క్లాస్ లో నాట్ ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ ఐడి 1001 కాని వాళ్ళు డేటాని డిస్ప్లే చేయాలంటున్నాం. అలానే ఎంప్లాయ్ ఐడితో కాకుండా వేరే కాలంని, వేరే ఎంటిటీని యూజ్ చేసి మనం డిస్ప్లే చేయాలనుకుంటున్నాం. ఫర్ సపోజ్ శాలరీ ఎంటిటీని బేస్ చేసుకుని డిస్ప్లే చేయాలనుకుంటున్నాము. వేర్ నాట్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అమ్మా. నాట్ అనేది ఇంపార్టెంట్. నాట్ అని పెడితే శాలరీ అది కాకుండా 13,000 ఉన్న శాలరీ కాకుండా రిమైనింగ్ శాలరీ కావాలంటున్నాము. కానీ ఇక్కడ మనకి టేబుల్లో 13,000 శాలరీని అసలు లేదనుకుంటున్నాం, డిఫైన్ చేయాలి అసలు మనం. ఒకసారి పైకి చూడండి ఒకసారి, ఇదిగోండమ్మా 13,000 అనేది అసలు డిఫైన్ చేయాలి మనం. సో అసలు మనం అక్కడ చెప్పినా సరే సేమ్ ఎంటైర్ టేబుల్ విల్ బి డిస్ప్లేడ్. ఇదిగోండమ్మా టోటల్ టేబుల్ డిస్ప్లే అయింది. ఇక్కడ 1300 కాకుండా వేరేది పెడితే ఇవన్నీ ఎగ్జిక్యూట్ చేసి చూసాము మనం. ఎగ్జిక్యూట్ చేసి చూసి టేబుల్ ఎలా వస్తుందని చెప్తున్నాం. మీ ఇలానే క్వరీస్ని ఎగ్జిక్యూట్ చేసి చూసుకోండి. అలా డిఫరెంట్ టైప్ ఆఫ్, ఇక్కడ నాట్కి సేమ్ ఇక్కడ నాట్ ఈక్వల్ టు పెట్టి కూడా ఎగ్జిక్యూట్ చేయొచ్చు అనేది ఆ రోజు డిస్కస్ చేసామమ్మా. ఓకేనా. నాట్కి నాట్ ఈక్వల్ టుకి సేమ్ రిజల్టే వస్తుంది. అర్థమైందా? అది ఇది తెలియటానికి ఇక్కడ ఇది హైలైట్ చేసింది మనకి. ఒకసారి చూసుకోండి. మీ రెండు టేబుల్స్ లాస్ట్ లో ఉన్న రెండు క్వరీస్ అర్థం అవ్వాలమ్మా క్లియర్ గా. ఓకేనా. జస్ట్ చూడండి ఒకసారి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ, వేర్ ఎంప్లాయ్ ఐడి నాట్ ఈక్వల్ టు 1001 అంటున్నాం. ఓకే. 1001 ఎంప్లాయ్ ఐడి కాకుండా రిమైనింగ్ అని డిస్ప్లే అంటున్నాం. అలానే నాట్ ఎంప్లాయ్ ఐడి 1001 అంటున్నాం. నాట్ అనే ఆపరేటర్ యూస్ చేసి చెప్తున్నాం. ఇక్కడ సింబల్ ఇదేమో జనరల్ గా యూస్ చేసే ఆపరేటర్. ఇక్కడ కూడా సేమ్ రిజల్ట్ డిస్ప్లే అవుతుంది. ఇది నాట్ ఆపరేటర్ గురించి డిస్కస్ చేసిందమ్మా. అఫ్ కోర్స్ ఆపరేటర్స్ అండ్ ఆర్ నాట్ ఆపరేటర్స్ గురించి, డిఫరెంట్ ఆపరేటర్స్ గురించి డిస్కస్ చేసే ఉంటున్నాం. ఓకేనా. నెక్స్ట్ ఆర్డర్ బై అనేది కూడా డిస్కస్ చేసాం నిన్న. ఆర్డర్ బై అంటే ఏది అసెండింగ్ ఆర్డర్ కానీ డిసెండింగ్ ఆర్డర్ కానీ. మనకి టేబుల్లో ఇది మన ఎంప్లాయీ టేబుల్ డిస్కస్ చేస్తున్నాం, అదే టేబుల్. ఓకేనా. ఆర్డర్ బై టేబుల్ వచ్చేప్పటికి వీఆర్ arranging the data in either ascending order or descending order by using columns. రిక్వైర్మెంట్ కాలమ్స్ బేస్ చేసుకుని ఏ కాలం బేస్ చేసుకుని మనం ఎలా యాక్సెస్ చేయాలనేది కాన్సెప్ట్ అమ్మా. ఓకేనా. ఎంప్లాయ్ ఐడిని బేస్ చేసుకుని ఎలా చేస్తాం, లేకపోతే ఏజ్ని బేస్ చేసుకుని, లేకపోతే నేమ్ని బేస్ చేసుకుని చేయొచ్చు. అలానే శాలరీని బేస్ చేసుకుని కూడా మనం అసెండింగ్ ఆర్డర్లో చేయొచ్చు, అలానే డిసెండింగ్ ఆర్డర్లో కూడా డిస్ప్లే చేయొచ్చు, యాక్సెస్ చేయొచ్చు. ఓకేనా. డేటాని రిట్రీవ్ చేసుకోవచ్చు ఫ్రమ్ డేటాబేస్. ఓకేనా. బై డిఫాల్ట్ మనకి ఆర్డర్ బై అనేది అసెండింగ్ ఆర్డర్ లోనే డేటాని డిస్ప్లే చేస్తుంది. మనం ర్యాండమ్ గా ఇన్పుట్ ఇస్తూ ఉంటాం. ఒకసారి 10 ఇస్తాం, ఒకసారి 1000 ఇస్తాం శాలరీ, ఒకసారి 10,000 ఇస్తాం, ఇంకోసారి 5,000 ఇస్తాం శాలరీ. అలా ర్యాండమ్ గా శాలరీ ఇస్తూ ఉంటే డేటా మాత్రం లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫస్ట్ ఏదైతే ఇస్తాం 100 1000 ఇస్తే 1000 స్టోర్ అవుతుంది. నెక్స్ట్ 5,000 ఇస్తే 5,000, నెక్స్ట్ 2,000 ఇస్తే 2,000. అలానే ర్యాండమ్ గానే మనం ఏ ఫార్మాట్ లో, ఏ ఆర్డర్ లో అయితే మనం ఇన్పుట్ పాస్ చేస్తున్నామో SQL సర్వర్ కి, అదే ఆర్డర్ లో డేటా స్టోర్ అవుతుంటది. దాన్ని ఒక ఆర్డర్ ఫార్మాట్ లో, అంటే ఏదైనా అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ లో మనం డిస్ప్లే చేయాలి అనుకుంటే మనం అప్పుడు ఆర్డర్ బై అనే ఆపరేటర్ యూజ్ చేసి మనం డేటాని ప్రిస్క్రైబ్ అనే రిక్వైర్డ్ ఆర్డర్ లో డేటాని డిస్ప్లే చేయొచ్చు, రిట్రీవ్ చేసుకోవచ్చు. ఓకేనా. అది కూడా నేను క్లాస్ లో డిస్కస్ చేసాను. డిఫాల్ట్ గా అసెండింగ్ ఆర్డర్ లో ఉంటుంది. డిసెండింగ్ ఆర్డర్ లో అయితే DESC అని చెప్పి అంటున్నాం. వంశీని కూడా అడిగాం మనం. వంశీ కూడా మనకి కరెక్ట్ గా ఆన్సర్ చెప్పాడు నిన్న, అది సాటర్డే. ఓకే చూడండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ, ఇది టేబుల్. ఆర్డర్ బై ఏజ్ ని బేస్ చేసుకుని డిస్ప్లే చేయాలంటున్నాము. ఆర్డర్ బై ఏజ్ అంటే ఇక్కడ మనకి 19, 20, 21, 22, 23 అసెండింగ్ ఆర్డర్ లోనే, డిఫాల్ట్ అసెండింగ్ ఆర్డర్ లోనే వచ్చింది. అలా శాలరీని బేస్ చేసుకుని, నేమ్ ని బేస్ చేసుకుని, నేమ్ ని బేస్ చేసుకున్నప్పుడు స్ట్రింగ్ అనేప్పటికీ
ఫస్ట్ లెటర్ ని కన్సిడర్ చేస్తూ ఎయిదర్ అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ డిస్ప్లే చేస్తుంది అని చెప్తున్నాం. ఓకేనా. సెవరల్ కాలమ్స్ ఎగ్జాంపుల్ అనేది మనం ఏదైతే టేబుల్ ఎగ్జాంపుల్ తీసుకున్నామో దానికి 100% సూట్ అవ్వలేదు, కానీ ఇలా మల్టిపుల్ కాలమ్స్ ని కూడా ఆర్డర్ లో మనం డిస్ప్లే చేసుకోవచ్చు. ఓకేనా. అంటే ఇప్పుడు మనకి ప్రొడక్ట్ అనే విధంగా మార్కెటింగ్ ఉందనుకోండి, మార్కెటింగ్ లో వచ్చే ప్రొడక్ట్ ఐడి ఉంటుంది, అలానే ప్రొడక్ట్ ప్రైస్ ఉంటుంది, అలానే సప్లయర్స్ ఐడి ఉంటుంది. ఇలా మల్టిపుల్ న్యూమరిక్ కాలమ్స్ ఉన్నాయి అనుకోండి. ఫర్ సపోజ్ లెట్ అస్ అస్యూమ్ ఓకే ప్రొడక్ట్ అనేది మార్కెటింగ్ ఫీల్డ్ అనుకుంటున్నాం, మార్కెటింగ్ డేటాబేస్ అనుకుంటున్నాం. లెట్ అస్ అస్యూమ్ మార్కెటింగ్ డేటాబేస్ ని బేస్ చేసుకున్నప్పుడు ప్రొడక్ట్ ఐడి అనేది న్యూమరిక్ వాల్యూ ఉంటుంది, అలానే సప్లయర్ ఐడి న్యూమరిక్ వాల్యూ ఉంటుంది, అలానే ప్రొడక్ట్ ప్రైస్ న్యూమరికే ఉంటుంది. ఓకే. సప్లయర్ ఐడినేమో అసెండింగ్ ఆర్డర్, సప్లయర్ ఐడికి ప్రొడక్ట్ ఐడికి కీ ఉంటుందమ్మా, కీ కన్స్టెంట్ ప్రైమరీ కీ ఫారెన్ కీ ఆ రెండింటిని బేస్ చేసుకుని ట్రీ చేసుకుంటా ఉంటాం. ఆఫ్ కోర్స్ అసలు మనకి ఆ కీసే లేవు, జస్ట్ మనకి ప్రొడక్ట్ ఒకటే సింగిల్ టేబుల్ అనుకోండి ఫర్ సపోజ్. అప్పుడు ఏం చేస్తాం, మనకి నేమ్ అందు ప్రొడక్ట్ ఐడీస్ ఏమో అసెండింగ్ ఆర్డర్ డిస్ప్లే చేయాలి, ప్రైస్ ఏమో డిసెండింగ్ ఆర్డర్ డిస్ప్లే చేయాలనుకున్నాం ఫర్ సపోజ్. అప్పుడు మల్టిపుల్ కాలమ్స్ యూజ్ చేయాలి. ఇక్కడ ఆర్డర్ బై ప్రొడక్ట్ ఐడి అండ్ ప్రైస్ అంటాము. ఓకేనా. అది ఏ ఆర్డర్లో రావాలనేది బై డిఫాల్ట్ అసెండింగ్ ఆర్డర్ వస్తుంది. ఓకే. అలా వాటిని బేస్ చేసుకుని కూడా మనం మల్టిపుల్ కాలమ్స్ ని కూడా బేస్ చేసుకుని మనం డేటాని డిస్ప్లే చేయొచ్చు అసెండింగ్ ఆర్డర్ లో. డిసెండింగ్ ఆర్డర్ కావాలంటే డిసెండింగ్ ఆర్డర్ డిఈఎస్సి అనేది మనం యూజ్ చేసుకోవాలి. ఆ డిఈఎస్సిని యూజ్ చేసి మాత్రమే మెన్షన్ చేస్తేనే మనకి డిసెండింగ్ ఆర్డర్ లో డేటా డిస్ప్లే అవుతుంది. ఆర్డర్ బై నేమ్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్, నేమ్ డిఈఎస్సి ఇది మెన్షన్ చేస్తేనే మనకి కరెక్ట్ గా ఆన్సర్ వస్తుందమ్మా. ఓకేనా. డిసెండింగ్ ఆర్డర్ లో డిస్ప్లే అవుతుంది. చూడండి ఇక్కడ వెంకట్, శివ, రామ్, లక్ష్మణ్, కృష్ణ ఇవన్నీ విఎస్ఆర్ఎల్కే రివర్స్ లోనే చూడండి, ఆల్ఫాబెట్స్ బ్యాక్ సైడ్ నుంచి వస్తున్నాయమ్మా, ఒకసారి అర్థం అవుతుంది. ఓకేనా. నేమ్ ని బేసిస్ మాట్లాడాం కాబట్టి డిసెండింగ్ ఆర్డర్ లో ఇది కనిపించదమ్మా. ఏజ్ అనేది డిసెండింగ్ ఆర్డర్ లో ఉండదు, నేమ్ ని బేస్ చేసుకుని ఏజ్ లోనే డిస్ప్లే అవుతుంది. అలానే శాలరీ కూడా ఆ ఫార్మాట్ లోనే డిస్ప్లే అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ అలానే శాలరీని బేస్ చేసుకుని కూడా డిసెండింగ్ ఆర్డర్ డిస్ప్లే చేసాము. ఇవి లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసిందమ్మా. ఓకేనా. నెక్స్ట్ ఈ రోజు క్లాస్ లో మనం డిస్కస్ చేయాల్సిన ఆర్డర్ బై చెప్పాం అండ్ ఆర్ ఆపరేటర్స్ చెప్పాం. ఓకే. లైక్ క్లాస్ ని స్టార్ట్ చేసామమ్మా. లైక్ క్లాస్ స్టార్ట్ చేసాం కాబట్టి ఆ లైక్ క్లాస్ లో స్టార్ట్ చేసి చెప్పుకుందాం ఈ రోజు క్లాస్. ఓకేనా. లైక్ అనేది ఎలా ఉంటుంది అనేది డిస్కస్ చేద్దాం. ఓకే. జస్ట్ లేదు చూడండి ఒకసారి. లైక్ అంటే మనకి లైక్ ని యూజ్డ్ ఇన్ ద కండిషన్. మా క్వరీస్ ఇప్పటి నుంచి నోట్ చేసుకున్నాం, ఎగ్జిక్యూట్ చేసేది నోట్ చేసుకుంటా. మరి ఈ రోజు నేను ఎవరో ఒక క్వరీ అడిగితే ఆ క్వరీ చెప్పాలి. నేను స్క్రీన్ షేరింగ్ ఆఫ్ చేసి నేను అడుగుతాను, క్వరీస్ నోట్ చేసుకోండి. క్వరీస్ నోట్ చేసుకోకపోతే చెప్పేటప్పుడు బాగానే ఉంటుంది, అరికదలాగా తర్వాత మీకు ఏం గుర్తుండదమ్మా. ఇప్పటి వరకు లాస్ట్ క్లాస్ ఒక 10 minutes మనం డిస్కస్ చేయడం కారణం అదే, ఒకసారి రివైజ్ చేసుకుంటే బాగుంటుందని. లేవు మన ఫ్రెండ్స్ కూడా కొంతమంది రాలేదు కాబట్టి వాళ్ళని కూడా గ్యాదర్ అవుతారని చెప్పి పర్మిషన్ ఇచ్చాం. ఓకేనా. రైట్. ఆల్మోస్ట్ 95% వచ్చేసారు, మనకి ఏం ప్రాబ్లం లేదు. ఒక 5 minutes పాత క్లాస్ గ్యాదర్ అయ్యి రికలెక్ట్ అయింది. ఈ లోపు కొంచెం మనకు స్టూడెంట్స్ కూడా అందరు గ్యాదర్ అయిపోయారు. ఆఫ్ కోర్స్ వాళ్ళు లేట్ గా లాగిన్ అయిన వాళ్ళు ఒకసారి పాత నోట్స్ ఒకసారి రివైజ్ చేసుకున్నామా. ఇప్పుడు దాకా అదే చెప్పాం. ఇప్పుడు ఈ రోజు క్లాస్ స్టార్ట్ చేస్తున్నాము. ఓకేనా. చూడండి అమ్మా, లైక్ క్లాస్ అనేది కండిషన్ లో వేర్ క్లాస్ రాస్తున్నాం. ఫర్ సపోజ్ ఐఎమ్ రైటింగ్ వేర్ క్లాస్, విత్ ఇన్ దట్ వేర్ క్లాస్ ఐఎమ్ మెన్షనింగ్ లైక్. ఓకేనా. లైక్ సింబల్ లైక్ ని యూజ్ చేసి లైక్ ఆపరేటర్ బేస్ చేసుకుని యూ కెన్ రిట్రీవ్ ద డేటా. ఓకేనా. ఇక్కడ వైల్డ్ కార్డ్ ఆపరేటర్స్ అంటాము, ఇది లైక్ ని వైల్డ్ కార్డ్ ఆపరేటర్స్ అంటాము. ఓకే. పర్సెంట్ సైన్ నేను అండర్ స్కోర్ సైన్ బేస్ చేసుకుని వీఆర్ డిఫైనింగ్ లైక్ ఆపరేటర్. వైల్డ్ కార్డ్ ఆపరేటర్ లైక్ ఆపరేటర్ ఈస్ ఓకే లైక్ క్లాస్ ఆర్ ఆపరేటర్. అర్థమైందమ్మా. రిప్రజెంట్స్ 0, 1 ఆర్ మోర్ దాన్ 1 క్యారెక్టర్. పర్సంటేజ్ సైన్ దేని రిప్రజెంట్ చేస్తుంది అనేది నోట్ చేసుకున్నాము. పర్సంటేజ్ సైన్ ని అండర్ స్కోర్ సైన్ బేస్ చేసుకుని మాత్రమే యూ కెన్ డిఫైన్ ఏ లైక్ క్లాస్ ఆర్ లైక్ ఆపరేటర్. ఓకే. క్లాస్ అన్న ఆపరేటర్ అన్నమాట. ఓకే. లైక్ క్లాస్ ని రిప్రజెంట్ చేయాలంటే మనకు పర్సంటేజ్ సైన్ ఉండాలి, అలానే అండర్ స్కోర్ సింబల్ కూడా యూజ్ చేసి మాత్రమే మనం లైక్ క్లాస్ ని డిఫైన్ చేస్తాం అని చెప్తున్నాము. అర్థమైందా. రిప్రజెంట్స్ 0, 1 ఆర్ మోర్ దాన్
1 character. 0 characters represent చేస్తుంది, more than 1 character represent చేస్తుంది. అలానే 0 అసలు క్యారెక్టర్స్ అంటే more than 1 character కూడా represent చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ అండర్స్కోర్ సైన్, అండర్స్కోర్. ఓకే, ఇట్స్ రిప్రజెంట్స్ ఓన్లీ సింగిల్ క్యారెక్టర్. ఓకేనా. అట్లా రెండింటిని బేస్ చేసుకుని మనం క్వరీస్ రాయాలమ్మా. ఒకసారి చూడండి, ఇక్కడ అవి ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. అసలు ముందు స్టూడెంట్ టేబుల్ బేస్ చేసుకుని ఇక్కడ క్వరీస్ ఉన్నాయి. ఆ స్టూడెంట్ టేబుల్ ఎలా ఉందో ఒకసారి ఎస్క్యూఎల్ క్వరీ మనకి ఎస్క్యూఎల్ వెళ్ళి చెక్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ అన్ని విజయవాడ ఉన్నాయమ్మా అడ్రస్. దాన్ని జస్ట్ అప్డేట్ కూడా చెప్తానమ్మా. ఒకసారి ఇక్కడ అప్డేట్ కమెంట్ రాస్తున్నాను ఇక్కడ ఒకసారి. అప్డేట్ స్టూడెంట్, జస్ట్ మినిట్ ఒకసారి చూడండి. ఇది కూడా మనకు నెక్స్ట్ కావాలి ఎలానో. సెట్ అప్డేట్ స్టూడెంట్ సెట్. సప్రెషన్ స్టూడెంట్ అప్డేట్ సప్రెషన్స్ లో చూడండి. అప్డేట్ ఓకే, అప్డేట్ చేస్తున్నా. జస్ట్ ఒక మినిట్ అమ్మా. ఈ అప్డేట్ కమెంట్ కూడా చెప్తాను మనం ఈ రోజు క్లాస్లోనే చెప్తాను. ఓకే, జస్ట్ మినిట్. అప్డేట్ నోట్ చేసుకోండి, మీరు కూడా నోట్ చేసుకోండి ఒకసారి. ఇది కూడా మనం ఇప్పుడు క్లాస్లో వెళ్ళాలని చెప్పుకోవాలి. ఇప్పుడు ఓకే, ఓకే, దిస్ ఇస్ ద టేబుల్ we have with 4 fields, 4 records. Student name, age and address are the fields. ఓకే, విజయవాడ, హైదరాబాద్, తిరుపతి, విజయవాడ అవి ఉన్నాయి. మూడోది అది కూడా మార్చేద్దామా. అప్డేట్ వైజాగ్ పెడదాం ఇంకోటి. అప్డేట్ based upon SID we are updating the existing records in a table. Existing records ఏవైతే ఉన్నాయో ఆ టేబుల్ లో డేటాని మనం అప్డేట్ చేస్తున్నాము. కానీ ఈ అప్డేట్స్ ఎంతవరకు ఉంటాయి? మనం డేటా రిట్రీవ్ చేసుకుని మాడిఫై చేసుకున్నంత వరకు మాత్రమే ఉంటాయి. ఓకేనా. ఫిజికల్ డేటా ఇండిపెండెన్స్, లాజికల్ డేటా ఇండిపెండెన్స్ అన్నాం మనం. ఓకే, ఫిజికల్ డేటా ఇండిపెండెన్స్, లాజికల్ డేటా ఇండిపెండెన్స్. ఫిజికల్ గా మనం డేటాని చేంజ్ చేసి చేయలేము. లాజికల్ డేటా ఇండిపెండెన్స్ యూజ్ చేసి మనం ఆ క్వరీస్ ని అక్కడి వరకే మారుస్తున్నాము. నెక్స్ట్ మనం ఇదంతా క్లోజ్ చేసి మళ్ళీ సర్వర్ ని రీస్టార్ట్ చేసినప్పుడు అన్ని విజయవాడతో కనిపిస్తాము మళ్ళా. ఓకేనా. అది ఎలా అప్డేట్ చేయాలని మన ఫర్దర్ క్లాసెస్ లో తెలుస్తుంది. అప్డేట్ స్టూడెంట్ సెట్ అడ్రస్ వైజాగ్ వేర్ స్టూడెంట్ ఐడి కూడా సంథింగ్. ఓకే, అది కూడా అప్డేట్ చేశాను. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్. ఓకే, చూడండి ఒకసారి ఇక్కడ ఈ కమెంట్ కూడా ఒకసారి చెప్తాను. అప్డేట్ కమెంట్ లో ఈ ఇంతవరకు తెలిస్తే నెక్స్ట్ ఇంకా డీటెయిల్ గా చెప్పి మనం ఈ రోజు క్లాస్ లో పాసిబిలిటీ ఉంటే చెప్పి డిస్కస్ చేస్తాం. ఓకేనా. వీఆర్ అప్డేటింగ్ ద వాల్యూస్ ఆఫ్ ఏ టేబుల్లో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ టేబుల్ ఈ ఫార్మాట్ లో ఉందాం. మనకి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ అని కొడితే అడ్రస్ అంతా కామన్ గా ఉంది. కానీ మనం ఇప్పుడు లైక్ క్లాస్ ని యూజ్ చేసి మనం క్వరీస్ ఎగ్జిక్యూట్ చేయాలంటే వీ వాంట్ సమ్ డిఫరెంట్ మనకి డిఫరెన్సెస్ ఉండాలి. దాంట్లో డిఫరెంట్ డేటాస్ అనేది కావాలని అనుకుంటున్నాము. ఓకేనా.
అప్పుడు ఆ టేబుల్ ని ఎలా అప్డేట్ చేస్తామనేది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డేటాని మనం అప్డేట్ చేసుకుని టేబుల్ క్రియేట్ చేసుకోవాలంటున్నాం. ఓకేనా? అలా టేబుల్ మొత్తం డిలీట్ చేసి డ్రాప్ చేసి అదే ఐ మీన్ డేటా మొత్తం డిలీట్ చేసి మళ్ళీ ఇన్సర్ట్ చేసుకునే కంటే వీ కెన్ చేంజ్ ద ఎగ్జిస్టింగ్ డేటా ఇన్ ఏ టేబుల్. ఓకే, ఇన్ ఏ రిలేషన్. ఓకేనా? బై యూజింగ్ అప్డేట్ అని యూజ్ చేసి దేంట్లో చేస్తున్నాం మనం? స్టూడెంట్ అనే టేబుల్లో డేటాని అప్డేట్ చేస్తున్నాము. దాన్ని సెట్ చేయాలంటున్నాం. ఎవరిని సెట్ చేయాలి? అడ్రస్ని సెట్ చేయాలి. ఓకేనా? ఎగ్జిస్టింగ్ ఏది ఉందో దాని ప్లేస్ లో న్యూ డేటాని ఇన్పుట్ గా పాస్ చేస్తున్నాము. ఓకేనా? వేర్ క్లాస్ లేకోకుండా అప్డేట్ కమెంట్ రాయటం కుదరదమ్మా. ఎందుకని? ఇక్కడ వేర్ క్లాస్ లో స్టూడెంట్ ఐడి సింపుల్ గా నెంబర్ కాబట్టి మనం ఇక్కడ వేర్ క్లాస్ లో ఎస్ఐడి అని ఇచ్చాము. అలా కాకుండా వెంకట్ అని కూడా ఇచ్చుకోవచ్చమ్మా. వేర్ ఎస్ నేమ్ ఈక్వల్ టు సింగిల్ కోట్స్ లో వెంకట్ అని పాస్ చేస్తాం. ఆటోమేటిక్ ఏమవుతుంది? ఎస్ఐడిని బేస్ ఎస్ నేమ్ ని బేస్ చేసుకుని ఓకే ఆ రికార్డ్ కి ఇక్కడ ఏదైతే డేటా ఉందో ఆ డేటాని అప్డేట్ చేస్తామని చెప్తున్నాం. అర్థమైందా? తిరుపతి మొన్న వెంకట్ తిరుపతి అంటున్నాము. ఎస్ఐడి 104 అదేగా తెలిసింది మనకి. ఓకేనా? బేస్డ్ అపాన్ దట్ వీఆర్ అప్డేటింగ్ ద డేటా, అప్డేటింగ్ ద టేబుల్ ఆర్ రికార్డ్ ఆర్ రిలేషన్. రికార్డ్ అనకూడదు, రిలేషన్. టేబుల్ ఈక్వల్ టు రిలేషన్ అంటున్నాం. ఓకే, ఇక్కడ చూడండి ఇందాక అన్ని విఐజే ఉంది. ఇక్కడ మొత్తం డిఫరెంట్ నేమ్స్ తో మనం టేబుల్ ని అప్డేట్ చేసాము. ఓకేనా? అప్డేట్ కమాండ్ యూజ్ చేయాలంటే అప్డేట్ అనే కీవర్డ్ ఉండాలి, టేబుల్ నేమ్ మెన్షన్ చేయాలి. మనం వీఆర్ సెట్టింగ్ ద న్యూ వాల్యూస్ in place of existing values. We are setting the new values in place of existing values. ఏ ప్లేస్ ని, ఏ ఎంటిటీని, ఏ అట్రిబ్యూట్ ని మార్చాలనుకున్న అట్రిబ్యూట్ నేమ్ మెన్షన్ చేయాలి, న్యూ నేమ్ ని మెన్షన్ చేయాలి. వేర్ క్లాస్ యూజ్ చేసి ఎవరికైతే మెన్షన్ చేయాలనుకుంటున్నామో, ఎవరికైతే మాడిఫై చేయాలనుకుంటున్నామో ఆ కాలం ని ఓకేనా యూనిక్ గా ఐడెంటిఫై చేయడానికి యూజ్ చేసే టపుల్ ని యూజ్ చేసి మనం రికార్డ్ ని అప్డేట్ చేస్తున్నాము. చూడండి ఒకసారి. యూనిక్ గా ఐడెంటిఫై చేస్తాం కదా మనం. ఎస్ఐడి అనేది నాట్ నల్ డిఫైన్ చేసి ఉంటాము. అలానే యూనిక్ ఎంటిటీ, యూనిక్ అట్రిబ్యూట్ ఇట్ ఈస్. ఓకేనా? బై యూజింగ్ దిస్ అట్రిబ్యూట్ వీ కెన్ ఐడెంటిఫై దిస్ సింగిల్ రికార్డ్. ఓకే, సింగిల్ రికార్డ్ యూనిక్ గా ఐడెంటిఫై చేసుకోవచ్చు అనేది తెలుసాం మనకి. ఓకేనా? అది అప్డేట్ కమాండ్. ఇప్పుడు మనకు కావాల్సిన లైక్ లోకి వెళ్ళాలి. మనం అప్డేట్ కాదు చెప్పుకునేది. ఇక్కడ మనం టేబుల్ అప్డేట్ చేసాం కదమ్మా. టేబుల్ అప్డేట్ చేసినాక మనకి లైక్ క్లాస్ గురించి మాట్లాడుకోవాలి. ఓకే, చూడండి ఒకసారి. ఇక్కడ సంథింగ్ ఏదో డేటా ఉంది, అక్కడ డేటా ఇక్కడ డేటా సేమ్ అవ్వకపోయినా డోంట్ వరీ అమ్మా. ఒక చూడండి ఒకసారి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ వేర్, ఇగోన్నా మీకు ఈ క్వరీ చెప్తున్నాను నేను. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ వేర్ ఎస్ నేమ్ లైక్ వితో స్టార్ట్ అవ్వమ్మా. ద బిలో క్వరీ విల్ రిటర్న్స్ ఆల్ రికార్డ్స్ వేర్ ఎస్ నేమ్ స్టార్ట్స్ విత్ వి అంటున్నాము. ఓకేనా? ఏదైనా రికార్డు మనకి వీతో స్టార్ట్ అయ్యేదాన్ని డిస్ప్లే చేయాలనేది కాన్సెప్ట్ అనుకోండి ఫర్ సపోజ్. ఓకే, ఈ డైరెక్ట్ ఈ క్వరీ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. మనకి అక్కడ డేటాకి దీనికి సంబంధం లేదు, ఎగ్జిక్యూట్ అవుతుందమ్మా. చూడండి ఒకసారి. మనం ఏం చేయాలనుకుంటున్నాము? మన టేబుల్ ఇది నాన్న. ఈ టేబుల్లో వీతో స్టార్ట్ అయ్యే నేమ్స్ అన్నిటిని డిస్ప్లే చేయాలన్నాం. ఓకేనా? లైక్ క్లాస్ ని యూజ్ చేసి డిస్ప్లే చేయాలన్నాం. వేర్ కండిషన్ ఉండాలి. వేర్ కండిషన్ యూజ్ చేసి మాత్రం లైక్ క్లాస్ ని యాక్సెస్ చేసుకోగలము. ఇందాక కూడా మనం చెప్పాం అండ్ ఆర్ నాట్ గానీ ఏదైనా యూజ్ చేయాలంటే మనకి వేర్ క్లాస్ మ్యాండేటరీ అంటున్నాం. ఆర్డర్ బై చెప్పాలన్నా సరే వేర్ క్లాస్ ఉండాలి అంటున్నాం. ఓకేనా? వేర్ క్లాస్ యూజ్ చేసి లైక్ ఆపరేటర్ బేస్ చేసుకుని ఎగ్జిక్యూషన్ చేసి చూపించాలంటున్నాం. ఓకేనా? చూడండి ఒకసారి ఆ క్వరీ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ వేర్ ఎస్ నేమ్ లైక్ సింటాక్స్ చూడండి ఒకసారి. స్టార్ట్ విత్ వి అండ్ వీఆర్ యూజింగ్ పర్సెంటేల్ సింబల్ కూడా ఈ సింటాక్స్ గుర్తుపెట్టుకోవాలమ్మా. ఫస్ట్ లెటర్ తో ఏదైనా నేమ్ ఫస్ట్ లెటర్ మెన్షన్ చేసి ఆ నేమ్ తో ఫస్ట్ లెటర్ బేస్ చేసుకుని డేటాని రిట్రీవ్ చేసుకోవాలంటే ఓకేనా? వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్. బై యూజింగ్ ఫస్ట్ లెటర్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ డేటా ఉంటుంది దాంట్లో మనకి. ఓకేనా? ఫర్ సపోజ్ ఇక్కడ ఎస్ నేమ్ అంటున్నాము. నేమ్ స్టార్ట్ విత్ వి అనేదాన్ని డిస్ప్లే చేయాలనుకుంటే ఇది సింటాక్స్ అమ్మాలి. ఏదైతే లెటర్ మనం బేస్ చేసుకుని యాక్సెస్ చేయాలనుకుంటున్నామో ఆ లెటర్ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పర్సెంటేజ్ సింబల్ ని మెన్షన్ చేయాలి. అవి రెండు కూడా స్ట్రింగ్ కాబట్టి సింగిల్ కోట్స్ లోనే మెన్షన్ చేయాలి అంటున్నాము. ఓకే, చూడండి ఒకసారి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ వేర్ ఎస్ నేమ్ లైక్ వి. ఓకేనా? అర్థమైందా? ఇప్పుడు అది అలానే ఉంటుందమ్మా. ఒకసారి నాకు నెంబర్ 24 అసలు ఆబ్సెంట్ ఈరోజు.
33 ఎవరు? హర్షిత అనుకుంటా. '34 దివ్య ఒకసారి చెప్పమ్మా నాకు. నెక్స్ట్ దివ్య ప్లీజ్ రెస్పాండ్. దివ్య ప్రమోద. దివ్య ప్రమోద రైట్. నెంబర్ 35 ఎవరమ్మా? '41 వీళ్ళందరికీ ఆప్షన్ నోట్ చేసుకుంటాం నేను. 34 35 మీకు అసలు మాకు ఏదో మీ దగ్గర సీరియస్నెస్ లేదు కదమ్మా. 34 35 41 39 శ్రీకాంత్. ఏ సెక్షన్ లో ఎవరు లేరనమాట అలా దీన్ని బట్టి. సాయి నెంబర్ 25. గుడ్ మార్నింగ్ సాయి. సార్ నాకు క్వరీ చెప్పిన అన్న ఎలా అంటే అడ్రస్ లో అంటే విలేజ్ అడ్రస్ లో నేమ్ అడ్రస్ ఉన్నాయి కదా, విలేజ్ హైదరాబాద్ వైజాగ్ విజయవాడ తిరుపతి ఉన్నాయి కదా. నాకు క్వరీ ఎలా కావాలంటే తిరుపతితో అంటే టీతో స్టార్ట్ అయ్యే అడ్రస్ ని బేస్ చేసుకుని తిరుపతితో స్టార్ట్ అయ్యే టీతో స్టార్ట్ అయ్యే తిరుపతి అని కదమ్మా. మనకి ఇక్కడ 4 రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి టీ అని ఒకటే తెలిసిపోతుంది మనకి. అలా కాకుండా బల్క్ ఆఫ్ డేటా రికార్డ్స్ దాంట్లో స్టోర్ చేసుకున్నాను అనుకో, టీతో స్టార్ట్ అయ్యే అడ్రస్ ని బేస్ చేసుకుని నాకు రికార్డ్స్ డిస్ప్లే చేయాలంటున్నాం అమ్మా. ఎన్ని రికార్డ్స్ ఉంటే అన్ని రికార్డ్స్ దానికి క్వరీ చెప్పాలి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ అనేది రికార్డ్ నేమ్, అది రికార్డ్ నేమ్, అది మీన్ రిలేషన్ నేమ్ ఆర్ టేబుల్ నేమ్. స్టూడెంట్ వేర్ కండిషన్ రాయాలి. అడ్రస్ లైక్ ADDRESS అడ్రస్ లైక్ సింగిల్ కోట్స్ ఉండాలి. పర్సంటేజ్ సింబల్ సింగిల్ కోట్స్ క్లోజ్ చేయాలి, సెమీకోలన్. డిస్ప్లే అయింది నాన్న. అలా ఫస్ట్ లెటర్ ని బేస్ చేసుకుని ఇక్కడ మనకి అండర్స్టాండబిలిటీ పర్పస్ ఓన్లీ 5 or 6 or 7 అయితే 1 or 2 రికార్డ్స్ మనం స్టోర్ చేస్తున్నాం. అలా కాకుండా బిగ్ డేటా అనుకున్నాం. ఆ బిగ్ డేటా నుంచి మనం అదంతా డేటా మొత్తాన్ని రిట్రీవ్ చేసుకోవాలనుకోండి. ఓకే, అప్పుడు లైక్ బేస్ చేసుకుని ఈజీగా డేటా రిట్రీవ్ చేసుకుంటాకి ఇదొక ఛాన్స్ అమ్మా. ఓకేనా, దీనికి రివర్స్ లోనే ఎండ్ విత్ చెప్పాలమ్మా. ఓకే, నెక్స్ట్ ఎండ్ మనకి ఎండ్ మీకు అనేది ఇవన్నీ ఎగ్జిక్యూట్ చేసి వేరే వీతో స్టార్ట్ అయ్యే నేమ్ బేస్ చేసుకుని అడ్రస్ బేస్ చేసుకుని ఇవన్నీ కొరీస్ అమ్మా. ఇవి ఆల్రెడీ ఎగ్జిక్యూట్ చేసిన కొరీస్, ఇవన్నీ ఎలా వస్తుంది అనేది అదే టేబుల్ బేస్ చేసుకుని చేసింది. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే ఎండ్ విత్ అనే చెప్పాలమ్మా. ఇక్కడ మనం చూడండి ఒకసారి, స్టార్టింగ్ లెటర్ కావాలంటే ఏం చేసాము, ఎండింగ్ లెటర్ కావాలంటే ఏం చేస్తున్నాము. ఓకే, జస్ట్ ఎ మినిట్. రైట్ చూడండి, స్టార్టింగ్ లెటర్ మెన్షన్ చేసి పర్సంటేజ్ సైన్ మెన్షన్ చేస్తున్నాము. అదే దానికి రివర్సే ఎండింగ్ లెటర్ తో కావాలంటే, ఓకేనా, ఎండింగ్ లెటర్ తో కావాలంటే చూడండి ఒకసారి, ఇది సింపుల్ గుర్తుపెట్టుకోవచ్చు. ఎండింగ్ లెటర్ ని ముందు పర్సంటేజ్ సైన్ మెన్షన్ చేస్తే ఆటోమేటిక్ గా ఇట్ డిస్ప్లేస్ అడ్రస్ విత్ ఎండ్ విత్ దట్ లెటర్. ఏ లెటర్ అయితే ఎండ్ అవుతుందో ఆ లెటర్ తో ఉన్న రికార్డ్ ని డిస్ప్లే చేస్తుంది అని చెప్తున్నాము. ఒకసారి దాన్ని కూడా చూపిస్తాను. ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి ఈ రెండు చూపిస్తే రిమైనింగ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోదామమ్మా. చూడండి ఒకసారి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ అనే రిలేషన్ ఆర్ టేబుల్ నుంచి డేటా రిట్రీవ్ చేసుకోవాలి. ఎలా రిట్రీవ్ చేసుకోవాలి మనం చెప్పే కండిషన్,
వేర్ అడ్రస్ లైక్ అనేది లేకుండా చెప్పలేము. మనం మనం చెప్పినది లైక్ క్లాస్. మనం ఏం చెప్తున్నాం ఇప్పుడు, ఎండ్ విత్ దట్ పర్టికులర్ క్యారెక్టర్. ఏదైతే క్యారెక్టర్తో ఎండ్ అవుతుందో ఆ క్యారెక్టర్తో ఎండ్ అయిన దాన్ని ఆ రికార్డ్ని డిస్ప్లే చేయాలని కాన్సెప్ట్ అమ్మా. ఓకే, పర్సంటేజ్ సైన్ ఫస్ట్ లో ఉంటుంది. ఎండింగ్ లెటర్ చెప్పాలి. ఎండింగ్ లెటర్ హెచ్ఐడి హైదరాబాద్ అనుకోండి, డీతో ఎండ్ అవుతుంది. సింగిల్ కోట్స్ క్లోజ్ చేసాము. ఓకేనా, చూడండి ఒకసారి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ వేర్ అడ్రస్ లైక్ ఎండ్ విత్ డి. ఓకేనా, అర్థమైంది కదా. ఇప్పుడు నాకు నేమ్ కావాలి, ఎండ్ విత్ హెచ్ అనుకోండి ఫర్ సపోజ్. ఇప్పుడు నెంబర్ బి సెక్షన్కి వెళ్దాం. ఇప్పుడు ఏ సెక్షన్ వాళ్ళు మొత్తం 5 అడిగితే 5 అబ్సెంటీస్ అమ్మా, మనం ఏం చేయలేము వాళ్ళని. బి సెక్షన్ లో నెంబర్ 53 వంశీ ఇద్దరే, 50, 64, 65, 67 ప్లీజ్ రెస్పాండ్. చెప్పమ్మా, నాకు క్వరీ కావాలి. అది రిజల్ట్ ఎలా కావాలంటే స్టూడెంట్ నేమ్ ఎండ్ విత్ ఎస్ నేమ్ ఎండ్ విత్ హెచ్ అంటున్నామ్మా. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ ఏ రికార్డ్ ఏదైతే టేబుల్ యూస్ చేసినా అంతవరకు అంతా తెలిసిందమ్మా. ఆ స్టూడెంట్ అనేది వేర్ ఎస్ నేమ్ అంటే లైక్ క్లాస్ రాయాలంటే కంపల్సరీగా మనం వేర్ క్లాస్ యూస్ చేసుకోవాలి. మనం దేని ఏ కాలం యూస్ చేస్తున్నాము, ఎస్ నేమ్ అనే కాలం యూస్ చేస్తున్నాం కాబట్టి ఎస్ నేమ్ మెన్షన్ చేయాలి. లైక్ ఎలా ఉండాలంటున్నాం మనం, లైక్ స్టూడెంట్ నేమ్ ఎండ్ విత్ సంథింగ్. ఏంటి సంథింగ్, హెచ్ అనే దాంతో ఎండ్ చేయాలంటున్నాం. అంటే అప్పుడు ఏం చేయాలి, మనకి సింగిల్ కోట్స్ లో పర్సంటేజ్ ముందు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ హెచ్ తో ఎండ్ అయిన నేమ్ కావాలని దాన్ని నెక్స్ట్ సింగిల్ కోట్స్ క్లోజ్ చేస్తున్నాము. ఓకే, సెమీకోలన్. చూడమ్మా, ఎస్ఐడి కృష్ణ అనేది అక్కడ రాసింది, హెచ్ తో ఎండ్ అయింది. ఆ టేబుల్ ఆ రికార్డు డిస్ప్లే అయిందమ్మా. ఓకేనా, దిస్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ లైక్ క్లాస్. ఇంకా చాలా ఉన్నాయమ్మా దాంట్లో. లైక్ క్లాస్ లో అన్ని చూపిస్తాను ఒకసారి. ఇవి ఎగ్జిక్యూట్ చేసి చూపించాను కదా. ఇక్కడ మనకి యాక్చువల్ గా ఇవన్నీ చెప్పుకోవాలమ్మా, స్టార్టింగ్ ఎండింగ్. నెక్స్ట్ ఎస్ నేమ్. ఇక్కడ మీరు ఒకసారి టేబుల్ ని ఒకదాన్ని క్రియేట్ చేసుకుని ఎగ్జిక్యూట్ చేసి చూసుకోండి, అన్ని ఎగ్జిక్యూట్ అవుతాయి ప్రాపర్ గానే. ఓకేనా, ఎస్ నేమ్ లైక్ సంథింగ్. ఇది మోర్ దాన్ 1 క్యారెక్టర్ పాస్ చేస్తున్నాము. అప్పుడు ఏం చేస్తున్నాము, పర్సంటేజ్ సైన్ 2 times యూస్ చేస్తున్నాము. ఓకేనా, ఫైండ్స్ ద వాల్యూ దట్ హ్యావ్ 0 ఓఆర్ అనే నెంబర్తో. ఇక్కడ మనకి ఓఆర్ అనేది సూట్ అవుతుంది మన టేబుల్ ప్రకారం చూస్తే. మన టేబుల్ అసలు ఓఆర్తో లేదమ్మా. ఆర్ఐ అనుకోండి ఫర్ సపోజ్. ఇక్కడ ఆర్ఐ అంటే కృష్ణలో ఆర్ఐ ఉంది కాబట్టి ఆర్ఐ కృష్ణలో ఆర్ఐ ఉన్న స్ట్రింగ్ ఉన్న రికార్డ్ని డిస్ప్లే చేయాలంటున్నాం అమ్మా. అప్పుడు సింటాక్స్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి, మీరు ఎగ్జిక్యూట్ చేసి చూసుకోండి, అన్ని ఎగ్జిక్యూట్ అవుతాయి ప్రాపర్ గానే. ఓకే, ఆర్ఐతో నేమ్స్ ఏముంటే కృష్ణ అనే రికార్డ్ ఒకటే ఉంది మనకి. ఓకే, ఆర్ఐ నేమ్ తో ఏదైతే ఉందో ఆ నేమ్స్ ని స్ట్రింగ్ యూజ్ చేసి రికార్డ్ ని డిస్ప్లే చేయటం. ఓకే, నెక్స్ట్ అండర్ స్కోర్ సింబల్ చూద్దాం ఒకసారి. అండర్ స్కోర్ పర్సెంటేజ్ రెండు పెడుతున్నాం. చూడండి, వాల్యూ దట్ హ్యావ్ వాట్ ఈస్ ద వాల్యూ ఐ మెన్షనింగ్ హియర్. ఇక్కడ ఏదైతే వాల్యూని మనం మెన్షన్ చేస్తున్నామో అది సెకండ్ పొజిషన్ లో ఉండాలి నేమ్ లో. ఇక్కడ రాము లక్ష్మణ్ ఉన్నాయని కమ్మా. రాము లక్ష్మణ్ అనేది సెకండ్ కి పొజిషన్ లో ఏనే ఉంది. ఓకే, అప్పుడు మనకి ఈ సింటాక్స్ యూజ్ చేస్తే సెకండ్ పొజిషన్ లో ఏతో ఏవైతే నేమ్స్ ఉన్నాయో ఆ నేమ్స్ అన్ని డిస్ప్లే అవుతాయి అమ్మా. ఓకేనా, నెక్స్ట్ ఆ రికార్డ్స్ అన్ని డిస్ప్లే అవుతాయి. ఇక్కడ ఐ రాసాం అనుకోండి అమ్మా. ఇక్కడ ఐ రాస్తే ఏమవుతుంది, బేస్డ్ అపాన్ నేమ్ అనే దానికి ఇక్కడ మనకి ఐ రాస్తే ఇక్కడ మనకి నేమ్స్ లో ఏం లేదమ్మా అసలు. ఇక్కడ రామ్ లక్ష్మణ్ కృష్ణ వెంకటే ఉన్నాయి. అడ్రస్ బేసిస్ ని యాక్సెస్ చేస్తూ, ఓకే, ఎస్ నేమ్ కాకుండా అడ్రస్ బేసిస్ ని యాక్సెస్ చేస్తూ సెకండ్ లెటర్ ఐ అనుకున్నాం అనుకోండి ఫర్ సపోజ్. ఓకే, అప్పుడు టోటల్ రికార్డ్స్ అన్ని వస్తాయి. ఎందుకంటే వైజాగ్ లో అయ్యి ఉంది, విజయవాడలో అయ్యి ఉంది, తిరుపతిలో అయ్యి ఉంది. మొత్తం అన్ని సెకండ్ లెటర్ ఐతోనే ఉన్నాయమ్మా. టోటల్ రికార్డ్స్ అన్ని డిస్ప్లే అవుతాయి. అదే ఎస్ నేమ్ ని బేస్ చేసుకుని ఇక్కడ ఏ రాస్తే ఐ రాస్తే అసలు ఏమీ డిస్ప్లే అవ్వ మనకి. సెకండ్ పొజిషన్ లో ఐతో ఏ నేమ్ లేదు మనకి. అదే ఏతో మెన్షన్ చేస్తే రాము లక్ష్మణ్ అనేది రెండు నేమ్స్ కూడా, రెండు రికార్డ్స్ కూడా ఆన్సర్ డిస్ప్లే అవుతాయి అమ్మా. అర్థమైందా? నెక్స్ట్ ఇలా
నెక్స్ట్ 3 క్యారెక్టర్స్, అట్లీస్ట్ 3 క్యారెక్టర్స్ ఉండాలి. ఇక్కడ క్వరీస్ ఎగ్జిక్యూట్ చేసి నేను చూపిస్తాను నేను. అర్థమైంది? అండర్ స్కోర్ సింబల్ యూస్ చేసి ఏమవుతుంది కదా, ఇక్కడ చూడండి, ఇక్కడ నేమే రాశాను చూడండి. ఎస్ నేమ్ లైక్ అండర్ స్కోర్ ఏ అని రాసాం. అండర్ స్కోర్ ఏ అని రాస్తే ఏమవుతుంది, సెకండ్ క్యారెక్టర్ ఏతో ఏదైతే ఉంటుందో ఆ నేమ్స్ డిస్ప్లే అవుతాయి అమ్మ. చూడండి ఇక్కడ రాము లక్ష్మణ్ వచ్చినాయి. ఇప్పుడు ఏదో ఎక్స్ప్లెయిన్ చేశాను పైన. అదే ఇక్కడ నేను ఎస్ నేమ్ ప్లేస్ లో అడ్రస్ లైక్ అండర్ స్కోర్ ఐ అని రాసాను అనుకో, వైజాగ్ వస్తుంది, విజయవాడ వస్తుంది, తిరుపతి వస్తుంది. మొత్తం 4 రికార్డ్స్ డిస్ప్లే అవుతాయి మనకి. ఎందుకని, సెకండ్ ఆల్ఫాబెట్ మనకు ఉన్నది ఐ కాబట్టి ఆ మొత్తం అడ్రస్ బేస్ చేసుకుని అన్ని రికార్డ్స్ కూడా డిస్ప్లే అవుతాయి అని చెప్తున్నాము. ఓకేనా? ఓన్లీ పర్సంటేజ్ సైన్ అమ్మా. నెక్స్ట్ ఇది ఆల్రెడీ మనం చెప్పింది, ఇది స్టార్టింగ్ ఎండింగ్ ఇది. ఇప్పుడు ఆ ఎండింగ్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. ఇక్కడ ఎండింగ్ ఇది మళ్ళీ అదే రికార్డు మనకి ఇప్పుడు ఇది చెప్పుకున్నది ఇక్కడ మళ్ళీ సెకండ్ టైం పేస్ట్ చేసి ఉంటాం. ఓకేనా? నెక్స్ట్ చూడమ్మా, ఇవి ఇంపార్టెంట్ అమ్మా. ఒకసారి ఇవి కూడా ఒకసారి చూడండి. ఒకసారి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ. ఇప్పుడు ఎంప్లాయీ టేబుల్ అంటున్నా. ఎంప్లాయీ టేబుల్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి మీకు చూపిస్తాను. డేటా మొత్తం పోయిందమ్మా. అది డేటా దాంట్లోది వేరే, ఇప్పుడు ఒకసారి ఇంకో దాంట్లో ఉంది ఎంప్లాయీ టేబుల్. ఇదిగోండమ్మా, ఇది స్టూడెంట్ టేబుల్ అయినా. ఒకసారి జస్ట్ మినిట్. దిస్ ఈస్ ద ఎంప్లాయీ టేబుల్. ఒకసారి చూడమ్మా, ఎంప్లాయీ టేబుల్లో కాలమ్స్ ఒకసారి చెక్ చేసుకోండి. మనకి జస్ట్ మీరు ఏదో నేమ్స్ గుర్తు పెట్టుకుంటే తెలుస్తుంది ఒకసారి. అదేనమ్మా, రామ్ లక్ష్మణ్ కృష్ణ వెంకట్ శివ. ఓకే, అవి నేమ్స్, ఏజెస్, శాలరీస్, ఇవి ఎంప్లాయీ టేబుల్. ఈ ఎంప్లాయీ టేబుల్ బేస్ చేసుకుని వీఆర్ డిస్కసింగ్ లైక్ క్లాస్. ఓకే, ఆ టేబుల్ మీద ఆపరేషన్స్ పెర్ఫామ్ చేసాం. ఇప్పుడు మనకి ఎంప్లాయీ నేమ్, ఎస్ నేమ్ అంటే స్టూడెంట్ నేమ్ అన్నా, ఇక్కడ నేమ్ అంటే ఎంప్లాయీ నేమ్, జస్ట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, చూడండి అమ్మా. నేమ్ స్టార్ట్ విత్ వి అండ్ ఆర్. నేమ్ ఈ సింటాక్స్ కమ్ నేను చెప్పేది. నేమ్ స్టార్ట్ విత్ వి అండ్ ఆర్ అట్లీస్ట్ 3 క్యారెక్టర్స్ లెంగ్త్. ఓకేనా? వితో స్టార్ట్ అవ్వాలి నేమ్, నెక్స్ట్ 3 క్యారెక్టర్స్ లెంగ్త్ ఉండాలంటున్నాం. అర్థమైందా? ఇక్కడ స్పేస్ ఇచ్చిన తప్పలేదమ్మా. అదిగోండమ్మా, స్పేస్ ఇచ్చినా సరే క్వరీ ఎగ్జిక్యూట్ అవుతుంది, ప్రాబ్లం ఏమి ఉండదు. అవి 2 అండర్ స్కోర్ సింబల్స్ మెన్షన్ చేసాము. అంటే మనం మెన్షన్ చేసిన లెటర్తో పాటు ఇంకా అడిషనల్గా 2 లెటర్స్ ఉండాలంటున్నాం. ఓకే, అలా ఉంటే డిస్ప్లే చేయాలంటున్నాం. వీతో స్టార్ట్ అయ్యేది మనకి వెంకటే ఉంది. ఓకే, ఆ రికార్డ్ డిస్ప్లే అవుతుందమ్మా. చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ. ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం డేటాని? ఎంప్లాయీ టేబుల్ నుంచి డేటా తీసుకుంటున్నాము. వీఆర్ రైటింగ్ వేర్ కండిషన్. నేమ్ is the attribute or entity in a table. ఓకే, లైక్ క్లాస్ యూస్ చేస్తున్నాము. నెక్స్ట్ స్టార్ట్ విత్ వి అంటున్నాము. ఇక్కడ ఎన్ని అండర్ స్కోర్ పెడితే అన్ని లెటర్స్ ఉండాలి అంటున్నాము. అర్థమైందా? ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఇక్కడ నేమ్ నే డిస్ప్లే చేయాలంటున్నాను. ఈ క్వరీ చెప్తున్నాను చూడండి ఒకసారి. ఇక్కడ మీకు కన్ఫ్యూజన్ పోవాలమ్మా. కన్ఫ్యూజన్ అంటే ఏదైనా అంబిగ్యూటీ అక్కడైతే బ్రెయిన్ లో అది క్లియర్ అవ్వాలి. నేమ్ అనే క్లాస్ ని యూస్ నేమ్ అనే అట్రిబ్యూట్ ని యూస్ చేసుకుంటున్నాను నేను. అంటే నేమ్ అనే అట్రిబ్యూట్ ని, నేమ్ అనే కాలమ్ ని యూస్ చేస్తున్నాను. ఓకే, ఆర్ అనే లెటర్ తో స్టార్ట్ అవ్వాలని చెప్తున్నాము. ఓకేనా? మోర్ దెన్ 4 క్యారెక్టర్స్ అన్న, అట్లీస్ట్ 4 క్యారెక్టర్స్ ఉండాలి, ఆర్ తో స్టార్ట్ అవ్వాలి. ఓకేనా? నేమ్ అనేది ఆర్ తో స్టార్ట్ అవ్వాలి. టోటల్ గా 4 క్యారెక్టర్స్ ఉండాలి నేమ్ లెంగ్త్. ఓకేనా? మనకు అది ఛాన్స్ ఉందమ్మా. ఇక్కడ మనకి చూస్తే ఒకసారి దీంట్లో రామ్ అనేది కానీ ఏదే నేమ్స్ లేవు. రామ్ అనేది 3 లెటర్స్, కానీ మనం ట్రై చేసేది ఏంటిది? 4 లెటర్స్ ట్రై చేస్తున్నాం. ఆటోమేటిక్ గా నో రో సెలెక్టెడ్, అసలు రో సెలెక్ట్ చేయడం మనకు డిస్ప్లే చేయడానికి ఛాన్స్ లేదు అని చెప్తున్నాము. ఓకేనా? అర్థమైందా? అది ఇప్పుడు నేను ఇక్కడ 4 లెటర్స్ కాకుండా 3 లెటర్స్ ఇచ్చి చూడమ్మా. మళ్ళీ అది దాని కింద ఏమన్నా క్వరీ రాశాను, అది క్లారిటీ రావాలని. చూడండి, ఇక్కడ ఒకసారి ఎంప్లాయీ టేబుల్ యూస్ చేస్తున్నాం. ఇక్కడ అండర్ స్కోర్ సింబల్ ఒకటి తగ్గించాం అనుకోండి, ఆటోమేటిక్ గా 3 లెటర్స్ అవుతాయి. నేమ్ లో రామ్ అనే రికార్డు డిస్ప్లే అవుతుంది. అర్థమైందా? ఓకే, అంటే ఇప్పుడు మనకి
స్టార్టింగ్ లెటర్ మెన్షన్ చేస్తూ టోటల్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇన్ ద నేమ్, నేమ్ లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో అనేది కండిషన్ బేస్ చేసుకుని కూడా మనం లైక్ క్లాస్ యూజ్ చేసి డేటాని రిట్రీవ్ చేసుకోవచ్చు అంటున్నాం. అర్థమైందా? ఓకేనా? రైట్, ఒక్క నిమిషం మళ్ళా. నెంబర్ 80, ప్లీజ్ రెస్పాండ్. నెంబర్ 80. సరే వింటున్నావా క్లాసు? వింటున్నాను. రైట్, చూడమ్మా ఒకసారి. నేను ఇక్కడ క్వరీని ఇప్పుడు ఇక్కడ నీకు ఆల్రెడీ కనిపిస్తుంది. స్టార్టింగ్ లెటర్ వితో ఆర్తో చెప్పామమ్మా. స్టార్టింగ్ లెటర్ ఎల్తో ఉండాలి, అట్లీస్ట్ 4-5 క్యారెక్టర్స్ ఉండాలన్నా అనుకోమ్మా. క్వరీ నాకు ఒకసారి చెప్పమ్మా. ఎంప్లాయీ టేబుల్లోనే నీకు అన్ని ఆల్రెడీ కనిపిస్తుంది అన్నమాట, స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. నేను హైలైట్ చేస్తాను చూడమ్మా, ఎలా రాశాను అనేది చెప్తున్నాను. ఎంప్లాయీ టేబుల్లోనే డేటా కావాలి, నేమ్ని బేస్ చేసుకుని నేమ్ స్టార్ట్ అవ్వాల్సింది ఎల్తో స్టార్ట్ అవ్వాలంటున్నాము. నెక్స్ట్ అట్లీస్ట్ 5 క్యారెక్టర్స్ ఉండేలాగా క్వరీ రాయాలని చెప్తున్నాము. ఒకసారి చెప్పమ్మా నాకు, నేను టైప్ చేయను కానీ జస్ట్ ఒకసారి చెప్పి వింటాను నేను. నెంబర్ 80, ప్లీజ్ రెస్పాండ్. నెంబర్ 80 ఏంటమ్మా? ఎస్ఆర్ అని చెప్పడానికి వచ్చావేంటి మనకి? అన్మ్యూట్ చేసావా? రైట్, 89. Yes, sir. చూడమ్మా, నేను కండిషన్ ఏం చెప్పాను, క్వశ్చన్ ఏంటంటే డిస్ప్లే ద రికార్డ్ ఫ్రమ్ EMP టేబుల్, నేమ్ స్టార్ట్ విత్ ఎల్ అండ్ అట్లీస్ట్ 5 letters in the name. 5 characters in the name. స్క్రీన్ మీద కనిపిస్తుంది, దాన్నే మాడిఫై చేసి చెప్పాలమ్మా. Okay, sir. Select star. చెప్పమ్మా. Select star from EMP where name like single quotes open L 4 ఇవి పెట్టాలి సార్, అండర్స్కోర్స్ పెట్టాలి, 4 అండర్స్కోర్ సింబల్స్ పెట్టాలి. నెక్స్ట్ పర్సెంటేజ్ సైన్ మెన్షన్ చేయాలి. ఎందుకని స్టార్టింగ్ లెటర్ ఏదైతే ఉందో దానికి పర్సెంటేజ్ తోనే క్లోజ్ చేయాలి. ఓకేనా? సింగిల్ కోట్స్ క్లోజ్ చేస్తాం. అదే రివర్స్ లో చెప్పాలనుకోండమ్మా, ఎండ్ విత్ టీ అట్లీస్ట్ 4 క్యారెక్టర్స్ అనుకున్నాం అనుకో, అప్పుడు ఎలా చేయాలి? ముందు అండర్స్కోర్స్ పెట్టి లాస్ట్ లో టీ పెట్టాలి. వెరీ గుడ్ అమ్మా. ముందు అండర్స్కోర్స్ పెట్టాలి, లాస్ట్ టీ పెట్టాలి, నెక్స్ట్ పర్సెంటేజ్ సైన్ తో క్లోజ్ చేయాలి. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. థ్యాంక్ యూ అమ్మా. నెక్స్ట్ అలా ఇవి క్వరీస్ అన్ని చెక్ చేసుకోవచ్చు అమ్మా. ఇవి నేను ఇంకా డిఫరెంట్ క్వరీస్ మీరు ప్రాక్టికల్ గా చెక్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ ఇది ఒకటి ఉందమ్మా, చూడండి. స్టార్టింగ్ లెటర్ ఎండింగ్ లెటర్ చెప్పి కూడా మనం క్వరీ రాయొచ్చు అమ్మా దీనికి లైక్ క్లాస్ లో. చూడండి ఒకసారి, స్టార్ట్ విత్ ఆర్ అండ్ ఎండ్ విత్ ఎం అంటున్నామ్మా. ఓకేనా? రామ్ అనే రికార్డ్ మనకు టేబుల్ ఉంది తెలుసు కాబట్టి దాన్ని ట్రై చేసాం మనం. స్టార్ట్ విత్ ఆర్ ఎండ్ విత్ ఎం అంటున్నా. చూడండి ఒకసారి, ఇక్కడ వరకు లైక్ వరకు మనం రాసే క్వరీ అదేనమ్మా, సేమ్. ఓకేనా? స్టార్టింగ్ వీఆర్ మెన్షనింగ్ స్టార్టింగ్ లెటర్ అండ్ మెన్షన్ పర్సెంటేజ్ సైన్, వీఆర్ పుట్టింగ్ పర్సెంటేజ్ సైన్ అండ్ మెన్షన్ ఎండింగ్ లెటర్. స్టార్టింగ్ లెటర్ ఎండింగ్ లెటర్ ని సింటాక్స్ అలా రాస్తాం, ఇది ఇక్కడ గుర్తుపెట్టుకున్నాం. జస్ట్ స్టార్టింగ్ లెటర్ ఎండింగ్ లెటర్ బేస్ చేసుకుని వీఆర్ డిస్ప్లేయింగ్ ద, వీ లైక్ టు రిట్రీవ్ ద డేటా ఫ్రమ్ ద టేబుల్. స్టార్టింగ్ లెటర్ మెన్షన్ చేయాలి, మధ్యలో పర్సెంటేజ్ సైన్ మెన్షన్ చేయాలి, నెక్స్ట్ ఎండింగ్ లెటర్ మెన్షన్ చేయాలి. ఆ మొత్తం స్ట్రింగ్ ని సింగిల్ కోట్స్ లో ప్లేస్ చేసి ఓకే క్వరీ ఎగ్జిక్యూట్ చేసి ఇట్ డిస్ప్లేస్ బేస్డ్ అపాన్ స్టార్టింగ్ లెటర్ అండ్ ఎండింగ్ లెటర్, ఇట్ డిస్ప్లేస్ ద రిజల్ట్. ఓకే, దట్ ఈస్ లైక్ క్లాస్ అమ్మా. ఓకేనా? మాక్సిమం పీపుల్ కి అర్థమైంది అనుకున్నా, ఎన్నోళ్ళందరికీ, వినోళ్ళకి మనం ఏం చేయలేం. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ 34, 35, 41, 39 వీళ్ళందరికీ ఆబ్సెంట్ నోట్ చేసుకున్నాం. ఈ రోజు నేనే పోస్ట్ చేస్తాను. లక్ష్మణ్ సార్ ఎలానో అటెండెన్స్ తీసుకుంటా కదా, సార్కి ఏదో ప్రాబ్లం ఉంది, మానిటరింగ్ కూడా నాది, అందుకని నేను ఈరోజు అడిగేది అసలు ఎవరు ఉంటున్నారో తెలుసుకుందామని. ఓకే, లైక్ క్లాస్ అమ్మా, దిస్ ఈజ్ లైక్ క్లాస్. లైక్ క్లాస్ ఎగ్జిక్యూట్ చేసి చూసుకుని ఒకసారి తెలిసిపోతుంది. నెక్స్ట్ది అప్డేట్ అమ్మా. ఓకేనా? ఆల్రెడీ అప్డేట్ క్వరీని ఇప్పుడు మనకి మీకు ఇందాక
ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పానమ్మా. ఇక్కడ మనం ఎస్క్యూఎల్ లోనే ఎగ్జిక్యూట్ చేసి చూసేప్పుడు చెప్పానమ్మా. ఓకేనా? వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ అప్డేట్ అనేది క్వశ్చన్ అమ్మా. వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ అప్డేట్ అంటే వీ కెన్ మాడిఫై ద ఎగ్జిస్టింగ్ రికార్డ్స్. ఏవైతే మనకి ఆల్రెడీ మన టేబుల్ క్రియేట్ చేసేసి, ఓకేనా, బేస్డ్ అపాన్ ద రిక్వైర్మెంట్స్ లైక్ టు అప్డేట్ ద డేటాను అప్డేట్ చేసుకోవాలి మనం. ఎందుకని రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని అక్కడ అప్డేట్ చేయాల్సిన నెసిటీ వచ్చింది. ఇందాక సింపుల్ ఎగ్జాంపుల్ చూస్తే మనకి ఇక్కడ అన్ని టోటల్ గా ఇదిగోండి అమ్మా, ఇక్కడ అడ్రస్ అనేది అందరూ కామన్ గా ఉంది. ఓకేనా? మనం ప్రాక్టీస్ చేయడానికి అడ్రస్ కామన్ గా పెట్టుకుంటే మనం ప్రాక్టీస్ చేయడం కుదరట్లా. సో అక్కడ నీడ్ అండ్ బేస్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని వీఆర్ చేంజింగ్ ద అడ్రస్ ఫీల్డ్. అడ్రస్ ఫీల్డ్ ని చేంజ్ చేయాలి అంటున్నాం అమ్మా. అప్పుడు మనం యూజ్ చేసేది అప్డేట్ కమాండ్ యూజ్ చేసి యూ కెన్ చేంజ్ ద ఎగ్జిస్టింగ్ డేటా ఇన్ ద టేబుల్. ఎగ్జిస్టింగ్ డేటా ఏదైతే ఉందో ఆ టేబుల్లో డేటాని మనం చేంజ్ చేయొచ్చు అని చెప్తున్నాం అమ్మా. ఓకేనా? ఇక్కడ చూడండి, మనకి ఇలా టేబుల్ క్రియేట్ చేశాను. టేబుల్ క్రియేట్ చేసిన దాంట్లో డేటా అదే మొత్తం స్టూడెంట్ టేబుల్, ఇదే డేటా అనేది అనుకుంటే ఫర్ సపోజ్. ఓకే, ఇక్కడ మనకు అంతా విజయవాడ ఉంది కాబట్టి దాన్ని మార్చేసి డిఫరెంట్ నేమ్స్ పెట్టుకున్నాము. చూడండి అమ్మా, అప్డేట్ అనేది ఎలా చేంజ్ చేస్తున్నాం అనేది. అప్డేట్ అనేది కమాండ్ కీవర్డ్ యూజ్ చేయాలి. ఎవరిని అప్డేట్ చేస్తున్నాము? స్టూడెంట్ని అప్డేట్ చేస్తున్నాము. ఓకేనా? బై యూజింగ్ సింగిల్ attribute we can change the data, or we can update the data, and we can use multiple columns to change the or to update the record. మనం రికార్డ్ ని చేంజ్ చేయాలంటే సింగిల్ అట్రిబ్యూట్ యూజ్ చేసి రికార్డ్ చేంజ్ చేయొచ్చు, అండ్ మల్టిపుల్ అట్రిబ్యూట్స్ బేస్ చేసుకుని కూడా చేంజ్ చేయొచ్చు. ఓకేనా? మనం ఇక్కడ నేను ఇందాక రాసినప్పుడు జస్ట్ మనం ఏం రాసాము, అప్డేట్ స్టూడెంట్ సెట్ అడ్రస్ సంథింగ్, ఇక్కడ వేరే కండిషన్ బేస్ చేసుకుని, అంటే మీరు చూడమ్మా, సింగిల్ కండిషన్ బేస్ చేసుకుని చేంజ్ చేస్తున్నాము, సింగిల్ కాలంని చేంజ్ చేసాము నేను. కానీ ఇక్కడ ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నాను చూడండి, ఒకసారి హైలైట్ చేసి చూడండి ఒకసారి. ఐఎమ్ చేంజింగ్ ఓన్లీ సింగిల్ కాలం బేస్డ్ అపాన్ కండిషన్. కండిషన్ లేకుండా వేరే క్లాస్ రాయటం కుదరదు అసలు మనకి. వేరే క్లాస్ ఉందంటే కండిషన్ ఉంటుంది అక్కడ. ఓకేనా? జస్ట్ మనం చేంజ్ చేసింది ఏంటిది, అడ్రస్ కాలంలో ఉన్న డేటాని మాత్రమే చేంజ్ చేసాము. అలా కాకుండా ఒకేసారి మనం మల్టిపుల్ కాలమ్స్ లో డేటాని కూడా చేంజ్ చేసుకోవచ్చు. అర్థమైందా? బేస్డ్ అపాన్ కండిషన్. అది ఎగ్జిక్యూట్ చేసి చూపించడం ఒకసారి చూడండి. ప్రజెంట్ ఎంప్లాయీ టేబుల్ ఎలా ఉందో చెక్ చేసుకోండి అమ్మా. ప్రజెంట్ ఎంప్లాయీ టేబుల్ ఎలా ఉంది? స్టూడెంట్ టేబుల్ ఏంటమ్మా, ఎంప్లాయీ టేబుల్ కాదు కదా. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్. ఓకేనా? 101 విజయవాడ, 102 హైదరాబాద్, 103 వైజాగ్, 104 తిరుపతి. ఓకేనా? ఇన్సర్ట్ into student values (105) కూడా యాడ్ చేద్దాం అమ్మా. 105 నేమ్ శివ, ఏజ్ 20, అడ్రస్ విజయవాడ అనుకోండి ఫర్ సపోజ్. ఇంకో చిన్న పాయింట్ కూడా చూపిస్తాను చూడండి మీకు, అది ఫర్దర్గా వస్తుంది మీకు చూపిస్తాను. బా జస్ట్ మినిట్. This is the record. This is the relational table we have. Okay, దీంట్లో అప్డేట్ చేయాలంటున్నామ్మా. ఏం అప్డేట్ చేయాలంటే ఎస్ఐడిను నేమ్. ఓకేనా? రెండింటిని అప్డేట్ చేయాలి. ఎస్ఐడిను అడ్రస్ రెండింటిని అప్డేట్ చేయాలి బేస్డ్ అపాన్ కండిషన్. చూడండి ఒకసారి, ఏజ్ ని 22,
ఏజ్ 22 అదే సంథింగ్ ఏదో పెట్టాం మనం అక్కడ. ఓకే, అలానే అడ్రస్ మార్చాలి, వేర్ SID 101 అయితే అని చెప్తున్నాం అమ్మా. ఓకే, స్టూడెంట్ ఐడి 101కి మార్చాలని చెప్తున్నాం. ఒకసారి చూడండి ఇక్కడ ఆ 101 మారుద్దాం అమ్మా. చూడండి, ఇదే క్వరీని ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను మీకు. ప్రజెంట్ మనకి 101 నేము రామే అలానే ఉంచుతాం. ఏజ్ ఎంత ఉంది? 19 ఉంది. అతను 22 చేయాలంటున్నాము. అడ్రస్ వచ్చి విజయవాడలో ఉన్నాడు అతను, హైదరాబాద్కు మార్చాలని చెప్తున్నాము. ఓకే, అప్డేట్ ఎవరిని అప్డేట్ చేస్తున్నాము? స్టూడెంట్ అనే టేబుల్ని అప్డేట్ చేస్తున్నాము. వీఆర్ సెట్టింగ్ ద వాల్యూస్, ఏజ్ ఈక్వల్ టు సంథింగ్, అడ్రస్ ఈక్వల్ టు సంథింగ్, వేర్ SID ఈక్వల్ టు 101 అనేది కండిషన్ అమ్మా. ఓకేనా, 1 రో అప్డేటెడ్. ఓకే, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్. ఆ సింటాక్స్ గుర్తుండాలమ్మా. మనం ఇదేంటి అప్డేట్ చేయడం సింపుల్ గా కనిపిస్తుంది, కానీ సింటాక్స్ ఎర్రర్స్ వస్తే అసలు ఎగ్జిక్యూట్ అవ్వదు. స్టూడెంట్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్. చూడండి ఒకసారి, ప్రీవియస్ టేబుల్లో రాము ఏజ్ 19, అతని లొకేషన్ విజయవాడ అన్నాం. వీఆర్ అప్డేటింగ్ ది వాల్యూ విత్ న్యూ వాల్యూస్, వీఆర్ అప్డేటింగ్ ద రికార్డ్ విత్ న్యూ వాల్యూస్. రామ్ అనే అతని పేరు అలానే ఉంది. ఏజ్ 22, అడ్రస్ ఇస్ హైదరాబాద్. ఓకే, లైక్ దట్ we based upon the requirements we can update the existing records, update the existing records in a table. ఓకే, అలా ఎగ్జిస్టింగ్ రికార్డ్స్ మనం అప్డేట్ చేసుకునే ఛాన్స్ ఉంటుందమ్మా. ఓకేనా, చూడండి ఒకసారి ఇక్కడ అయితే చిన్న ప్రాబ్లం వస్తుంది. అప్డేట్కి వార్నింగ్ ఏంటంటే, when you are updating records you omit the where clause, all records will be updated. ఒక్కసారి ఇక్కడ చూడమ్మా, omit the where clause ఇది హైలైట్ చేస్తాను చూడండి ఒకసారి. వేర్ క్లాస్ మెన్షన్ చేయకుండా మనం అప్డేట్ క్వరీ రాసాము అంటే ఆటోమేటిక్ గా మొత్తం రికార్డ్ అంతా అప్డేట్ అయిపోతుందమ్మా, మొత్తం టేబుల్ అంతా అప్డేట్ అయిపోతుంది. ఓకేనా, ఒకసారి చూడండి, అప్డేట్ స్టూడెంట్ సెట్ అడ్రస్ ఈక్వల్ టు సంథింగ్ అని రాశాను ఇక్కడ. నేను మొత్తం రికార్డ్ అంతా చేంజ్ అయిపోతుంది. మనకి క్రియేట్ చేసిన టేబుల్ అంతా కరప్ట్ అవుతుందమ్మా. ఒకసారి చెక్ చేసుకోండి. మనకి టేబుల్ ఏముందమ్మా? 101 హైదరాబాద్, 102 హైదరాబాద్, వైజాగ్, తిరుపతి, వైజాగ్, ఫ్రమ్ 101 to 105 అంటున్నామ్మా స్టూడెంట్స్ రికార్డ్స్. నేనేం చేస్తున్నా అంటే వేరే క్లాస్ పెట్టుకోకుండా డైరెక్ట్ గా అప్డేట్ చేయడానికి ప్లాన్ చేశానమ్మా. ఓకేనా, అప్డేట్ స్టూడెంట్స్ సెట్ అడ్రస్ ఈక్వల్ టు సంథింగ్. బిఫోర్ వీఆర్ రైటింగ్ వీఆర్ అప్డేటింగ్ ద రికార్డ్స్ బై యూజింగ్ వేర్ క్లాస్. ఎవరికైతే మార్చాలనుకున్నా వాళ్ళనే మార్చాము మనం, అంతేగాని వేరే వాళ్ళని మార్చలేము మనం. ఎవరైతే రికార్డు మార్చాలనుకుంటున్నామో వాళ్ళది మెన్షన్ చేసాం, వేరే క్లాస్ లో కండిషన్ మెన్షన్ చేశాం. కానీ ఇక్కడ నేను కండిషన్ మెన్షన్ చేయలేదు, జస్ట్ స్టూడెంట్ టేబుల్లో అడ్రస్ మార్చాలని చెప్పి ఆ ఏంతో నేను ఎవరికి మార్చాలో చెప్పలా. ఓకేనా, సర్వర్కి ఆటోమేటిక్ ఏమవుతుందో చెక్ చేసుకుంటాం. ఒకసారి ఇక్కడ చూడండి, 5 rows ఆర్ ఎఫెక్టెడ్ అప్డేటెడ్. ఇందాక వచ్చింది చూడండి, ఇక్కడ 1 row ఈజ్ అప్డేటెడ్. సో మనం అప్డేట్ క్వరీని యూజ్ చేయాలి అంటే మస్ట్ గా వేర్ క్లాస్ ని మెన్షన్ చేయాలి, అదర్వైజ్ వీఆర్ గెటింగ్ ప్రాబ్లమ్స్. ఏ ప్రాబ్లమ్స్ వస్తే మొత్తం డేటా అంతా లాస్ అయిపోతాము, వీఆర్ లూజింగ్ ద డేటా. ఆ డేటాను మళ్ళీ రిట్రీవ్ చేసుకోవాలి, రిట్రీవ్ కమెంట్ చెప్పేటప్పుడు అర్థం అవుతుంది. ఓకేనా, మనకి ఇప్పుడు అసలు చేంజ్ అయిపోయింది అంటున్నారు కదా సార్, ఒకసారి చెక్ చేసుకోండి. అంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్. చూడండి ఒకసారి, ప్రీవియస్ టేబుల్ కి ప్రెసెంట్ టేబుల్ కి డిఫరెన్స్ చెక్ చేసుకుందాం. ప్రీవియస్ టేబుల్ అడ్రస్ డిఫరెంట్ అడ్రస్ ఉన్నాయి, బట్ కమింగ్ టు హియర్ అడ్రస్ విల్ బి చేంజ్. ఓకే, మనం ఏం చేసాం, ఇక్కడ వేర్ క్లాస్ పెట్టుకోకుండా అప్డేట్ కమెంట్ రాసాము అంటే ఆటోమేటికలీ ఎంటైర్ రికార్డ్ విల్ బి ఎఫెక్టెడ్, టోటల్ రికార్డ్ ఎఫెక్ట్ అవుతుంది. సో బీ కేర్ఫుల్ వెన్ యూఆర్ యూజింగ్ అప్డేట్ క్లాస్. అప్డేట్ క్లాస్ ని యూజ్ చేసేటప్పుడు కంపల్సరీగా మనం వేర్ క్లాస్ ని యూజ్ చేసి మాత్రమే మెన్షన్ చేయాలి, అదర్వైజ్ వీఆర్ గెటింగ్ డేటా లాస్ ఆర్ డేటా కరప్టెడ్. డేటా అనేది కరప్ట్ అయిపోతుంది. దట్ ఈస్ ద డ్రాబ్యాక్ ఆఫ్ కోర్స్, డ్రాబ్యాక్ ఏం కాదమ్మా, దట్ ఈస్ ద
డ్రాబ్యాక్ అని చెప్పినా చెప్పకపోయినా డ్రాబ్యాక్ అని అనలేం, కానీ ఇంపార్టెంట్ పాయింట్ అక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మస్ట్ గా మనం వేరే క్లాస్ యూజ్ చేసి మాత్రమే అప్డేట్ క్వరీని ఎగ్జిక్యూట్ చేసుకోవాలి. ఓకే, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. అది గుర్తుపెట్టుకోవాలమ్మా మ్యాండేటరీగా. అప్డేట్ కమెంట్ రాసేటప్పుడు గబగబా మనం అప్డేట్ అని చెప్పి ఏదో రాస్తే ఉంటే టోటల్ రికార్డ్ మొత్తం అంతా టోటల్ రిలేషన్ మొత్తం టేబుల్ మొత్తం కరప్ట్ అవుతుంది. సో అప్డేట్ అనేది సింపుల్ రాసుకోవచ్చు క్వరీ. ఓకేనా, అప్డేట్ టేబుల్ నేమ్ మెన్షన్ చేయాలి. సెట్ అనేది కంపల్సరీ యూజ్ చేసుకోవాలి. సెట్ అనేది యూజ్ చేసిన తర్వాత ఏ కాలమ్స్ అయితే మనం ఏ ఎంటిటీస్ అయితే మనం చేంజ్ చేయాలనుకుంటున్నాం ఆ ఎంటిటీస్ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వేర్ క్లాస్ యూజ్ చేసి ఆ చేంజెస్ ఏ రికార్డుకి ఎఫెక్ట్ అవ్వాలనేది కూడా రికార్డుకి నేమ్ రికార్డు యూనిక్ ఐడెంటిటీని మెన్షన్ చేయాలి. ఓకేనా, యూనిక్ ఐడెంటిటీని మెన్షన్ చేయాలి వేర్ క్లాస్ లో. దట్ ఈస్ అప్డేట్ ఫంక్షన్. రైట్, ఒకసారి నెంబర్ 13 యశ్వంత్, వాట్ యూఆర్ డిస్కసింగ్ టుడే ఒకసారి కరెక్ట్ చేసుకుని క్లోజ్ చేసేద్దాము. నెంబర్ 13. హలో యశ్వంత్, చెప్పండి సార్. ఏం ఇప్పుడు ఈరోజు చెప్పుకున్న అర్థమైంది మా క్లాస్ లో? అర్థమైంది సార్. ఏమి చెప్పుకున్నావు? లైక్ యూజ్ చేసి అలానే అప్డేట్ సార్. ఈ రెండు క్వరీస్ చెప్పాం మనం ఈరోజు. లైక్ లో డిఫరెంట్ టైప్స్ అని చెప్పుకున్నాం, అలానే అప్డేట్ క్లాస్ అప్డేట్ క్వరీ కూడా డిస్కస్ చేసాం. ఓకేనా, అర్థమైందా క్లాస్? అర్థమైంది సార్. అర్థమైంది సార్. రైట్, ఇంకోళ్ళు అడుగుదాం. 28 ప్రశాంతి, నెంబర్ 28 ప్రశాంతి. సార్ క్లాస్ అర్థమైందా? అర్థమైంది సార్. ఓకే, వెరీ గుడ్. టైం ఇప్పటికి 10 అయిపోతుంది. 5 minutes లో గ్యాదర్ అయిపోయింది. మళ్ళీ సార్ 10 స్టార్ట్ చేస్తారు కదా. ఓకే, నేను సార్ చెప్తాను ఒక మాట. ఓకే, సీ యూ టుమారో. ఇప్పుడు మళ్ళీ మనం మానిటర్ చేయాలి. ఓకే, టేక్ కేర్ అమ్మా.